ప్రేమకు జై. ఇది మూవీ టైటిల్ భయ్యా. సినిమా పేరు ప్రేమకు జై. ఈ సినిమాలో హీరో అనిల్ బూరగాని అండ్ హీరోయిన్ ఆర్ జ్వాలిత. అసలు సినిమానా లేకపోతే సీరియలా, సీరియల్ వీడియోలు ఏమైనా చూస్తున్నానా అన్న ఫీల్ కలిగింది భయ్య. ఆ మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మాత్రం షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ని తెచ్చిపెట్టినట్టున్నారు. ఆ క్వాలిటీ చూసుకున్నట్లయితే లో బడ్జెట్ కెమెరాలతో ఏదో అలా షార్ట్ ఫిల్మ్ తీయాలనుకొని లెంత్ పెరగడం వల్ల సినిమాగా మార్చారేమో అనిపించింది భయ్య. అండ్ వాళ్ళ యాక్టింగ్ ఏంటి, అసలు మెయిన్ కామెడీ ఏంటో తెలుసా? హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఉంటాడు, యంగ్ గానే ఉంటాడు. ఇప్పుడు ఉన్న యూత్ అందరూ స్టైల్ అంటూ హెయిర్ మొత్తం పెంచేసుకుంటారు అండ్ గడ్డం పెంచేసుకుంటారు. అంతా మాత్రాన అంకుల్ అయిపోరు కదా. హీరోయిన్ కి ఫాదర్ అయినా నా కూతుర్ని ప్రేమిస్తావరాను అని హీరో కాలర్ పడుకున్నప్పుడు నాకు నవ్వొచ్చింది. అసలు ఏంటి ఈయన ఫాదర్ క్యారెక్టరా అని కామెడీ ఉంది. ఏ మాత్రం సెట్ అవ్వలేదు. అది నాకు ఫుల్ ఫనీగా అనిపించింది. నాకు 10 సెకండ్ బ్యాక్ వెళ్ళి రిపీటెడ్గా చూసే ఆ సీన్ని. ట్రైలర్ అయితే నాకు నచ్చలేదు భయ్య. రొటీన్ రొటీన్ రొటీన్. చిన్న చిన్న సినిమాలని ఎంకరేజ్ చేద్దాం అని ఎంత అనుకున్నా సరే సరే మీరు ఎంతో కష్టపడి సినిమాని తీసుంటారు, ఇంకొంచెం కష్టపడి మంచి కంటెంట్ రావచ్చు కదా. స్టోరీ నాకు నచ్చలేదు అంటే సినిమా చూడలేదు, సో ట్రైలర్ నాకు నచ్చలేదు అంటున్నా. ట్రైలర్ అయితే నాకు నచ్చలేదు భయ్య. సినిమా అయితే ఏప్రిల్ 11న అయితే రిలీజ్ అవుతుంది. మరి సినిమాలో మ్యాటర్ ఉంటుందేమో. మరి మనం ట్రైలర్ చూసి డిసైడ్ చేయొద్దు సినిమా హిట్ ఫ్లాప్ అని. సో నేనైతే ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రేమకు జై అనే సినిమా ఏప్రిల్ 11th అయితే రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ అయితే నాకు అంతగా ఏమి నచ్చలేదు. మీరు ట్రైలర్ చూసినట్లయితే మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో చూసే టైంకి ప్రేమకు జై అనే సినిమా చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.